అసలు అహం అంటే ఏమిటి అని చెప్పుకున్నాం. అహం అనే పదం ఎందుకు వచ్చింది, ఈ పదం ఎలా పుట్టింది, దీనికి కారణం ఏమిటి అంటే అకారం నుంచి హకారం వరకు ఉన్న అక్షరాలన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. అంటే సమస్త సృష్టి పరమాత్మలో ఉంది, సమస్త సృష్టి కూడా పరమాత్మ నుంచే వచ్చింది. కాబట్టి ఆయన్ని అర్థం చేసుకోండి అనటం కోసం అహం అనే పదం పుట్టింది. దాన్ని ఏం చేసాం, మనం తీసి మనకు పెట్టేసుకున్నాం. ఆయనది అది ప్రాపర్టీ, మనం వెళ్ళి బోర్డు వేసేసాం. ఈ ప్రాపర్టీ ఎవరిది? ఆయనది. దీనికి ఏం బోర్డు వేసాం? అహం బోర్డు వేసాం. మంచిదే, ఆ అహం అనే దానికి పరమాత్మ అనే అర్థం ఉంటే పర్వాలేదు, కానీ మారిపోయింది, మన అర్థం మారిపోయింది. అట్లా అర్థం మారిపోయింది కాబట్టి అది అనర్థాలకి కారణమైంది, అన్ని వ్యర్థాలకి, అన్ని వ్యర్థమైన పనులు చేయటానికి కారణమైపోయింది. అందుకనే ఈ అహంకారాన్ని విడిచిపెట్టాను, విడిచిపెట్టాలి అని ప్రయత్నం చేస్తున్నాను. ఈ అహంకారం